నవాబ్ అనే ఒక నగరంలో సేట్ మరియు సేటాని జీవించేవారు. సేటు చాలా పెద్ద ధాన్యాల వ్యాపారి. అందువల్ల చాలా మంది ఆయన దగ్గర పని చేస్తూ ఉండేవాళ్లు. కానీ ఆ సేటు యొక్క స్వభావం మంచిది కాదు. తను చాలా మోసగాడు. కానీ తన భార్య చాలా మంచిది. టోటల్ తనకి ఆపోజిట్ గా ఉంటది. చాలా మందికి సహాయం చేస్తుంది. తొందరగా పని కానివ్వండి. ఈ సంచులని తీసుకెళ్లి గోదాంలో పెట్టేసేయండి. లేదంటే ఈ రోజంతా మీకు కూలి ఇవ్వడం జరగదు. మరి ఎక్కడ చూడు పని దొంగలే కనిపిస్తున్నారు. సేటు తన గోడంలో పనిచేసే వాళ్ల దగ్గర బాగా పని చేయించుకుంటాడు. కానీ ఎప్పుడూ వాళ్ళని ఏదైనా ఒకటి తిడుతూనే ఉంటాడు. ఒకరోజు శాలరీ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ లైన్లో నించుని ఉన్నారు. వచ్చి తొందరగా ఇక్కడ సంతకం చేయండి. మీ జీతం డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏం చేస్తున్నారండి? వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్ వేయించుకున్న దగ్గర చాలా అమౌంట్ ఉంది. కానీ వాళ్ళకి మీరు ఇస్తున్నది తక్కువ. అలా చెయ్యకండి, చాలా తప్పు. చూడు భార్యమని, ముందు నీ పనేంటో నువ్వు చూసుకో. వ్యాపారం చూసుకునే బాధ్యత నాది. ఒకవేళ ఉన్నదనమంతా ఈ పేదోళ్ళకి పంచి పెడితే నేను కూడా వీళ్ళలాగే తయారైపోతాను. కానీ ఈ డబ్బులంతా వాళ్ళ కష్టార్జితమండి. దాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు? నేను నీకు ముందే చెప్పాను కదా, వెళ్ళి నీ పని చూసుకో. ముందు నా పని గురించి నాకు చెప్పకు. కొద్ది రోజుల తర్వాత సేటు ధాన్యాలలో మట్టి రాళ్లు కలపడం వాళ్ళ భార్య చూస్తుంది. ఏం చేస్తున్నారండి? ఒకరు పొట్ట మీద కొట్టకండి. ఇలాగా మీకు మంచి జరగదు. మీ డబ్బుల్ని ఏం చేసుకుంటారు మీరు? లేకపోతే ఏం చేయాలి? ఇన్ని గోధుమల్ని తీసుకెళ్లి చెత్తలో పడేయమంటావా? ఇలా కలపడంతోనే కదా పాడైపోయిన గింజలు కూడా అమ్ముడుపోతాయి మార్కెట్లో. దానికి బదులుగా కొంత డబ్బు కూడా వస్తుంది కదా. తనకి పేదవాళ్ల దగ్గరికి వెళ్లి ఈయన అన్యాయం చేస్తున్నాడు అని చెప్పాలని ఉంది. వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి అని అనిపిస్తుంది. కానీ తను భర్త అవ్వడం వల్ల ఏం చేయలేకపోతుంది. ఒకరోజు ఒక పేదవాడు సేటు దగ్గరకొస్తాడు. సేటు గారు, నా భార్య కొంట్లో బాగాలేదు. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉంది సేటు గారు. దయచేసి నాకు సహాయం చేయండి, లేదంటే ఆమె చచ్చిపోతుంది సేటు గారు. నీ భార్య చచ్చితే బ్రతికితే దానికి నేనేం చేయాలి? ఇక్కడేమి సంఘసేవ చేయట్లేదు నేను. వెళ్ళి ఇక్కడి నుంచి ఆ సమయం వృధా చేయకు. ఎందుకండి అలా అంటున్నారు? పాపం తను పేదవాడు, సహాయం కోరి వచ్చాడు కదా. దయచేసి అతనికి ఏదైనా సహాయం చేయొచ్చు కదా మీరు. ఇలా చూడు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడి నా మైండ్ పాడు చేయకు. నువ్వు వెళ్ళి పని చూసుకో నువ్వు. అదే రోజు రాత్రి గడ్డం పెట్టుకున్న ఒక అతను వచ్చాడు. షామో, ఇదిగో డబ్బులు తీసుకో. వెళ్ళి భార్యకి చికిత్స చేయించు. కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను కదా. ఎవరు మీరు నాకెందుకు సాయం చేస్తున్నారు? ఇలా చూడు, ఈ డబ్బంతా నీదే అనుకో. ఆ డబ్బునే నేను నీకు ఇవ్వడానికి వచ్చాను. నువ్వెక్కువగా ఆలోచించకు. త్వరగా వెళ్ళి భార్యకి చికిత్స చేయించు. అలా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇతనైతే సాధారణమైన మనిషి కాదు. ఈయన తప్పకుండా దూత అయి ఉంటాడు. ఆయన్ని భగవంతుడు మాకు సహాయం చేయడానికి పంపించుంటాడు. మరుసటి రోజు ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. ఒకరి కష్టార్జితంలో ఒక అనామకుడు వచ్చి సాయం చేయడం అంటే అది ఆశ్చర్యమైన విషయం. ఒకరోజు ఇంకొక పేదవాడు సహాయం కోరి వెళ్తాడు. సేటు గారు, నా యొక్క కూతురు పెళ్ళుందండి. నాకు పెళ్లి ఖర్చుల కోసం కొంత డబ్బు అవసరం ఉంది. నేను జీవితాంతం కష్టపడుతూ పనిచేస్తూ మీ దగ్గరే కాలం గడిపాను. దయచేసి నాకు సాయం చేయండి. నేను కూలి పని చేసైనా సరే మీ డబ్బు మొత్తం చెల్లించేస్తానయ్యా. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు డబ్బుల కోసం వస్తూనే ఉంటారు. ఏమిటయ్యా, నా దగ్గర డబ్బులేమన్నా చెట్ల కాస్తున్నాయి అనుకున్నావేంటి? వెళ్ళి పని చెయ్యు, లేదంటే ఉన్న ఈ పని కూడా పోతుంది. అప్పుడు ఆ సేట్ చెప్పడం విని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఆ గడ్డం ఉన్న వ్యక్తి ఆ ఇంటికి వెళ్తాడు. తీసుకో, నీ కూతురు పెళ్లికి కొంత డబ్బు ఉంచుకో. ఇక కూతురు పెళ్లి బాగా జరిపించు. నేను మీ రుణాన్ని ఎలా తెచ్చుకోవాలి? నిజంగా మీకు ధన్యవాదాలయ్యా. మీరైతే నాకు సాయం చేశారు. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే మీ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఏదైనా మార్గం ఉందా మీ దగ్గర? దాంతో మీరు మా ఊరి వాళ్ళందరికీ సాయం చేయగలరా? ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మందిరంలో ఒక చీటిని శివుడి విగ్రహం ముందు పెట్టి వెళ్ళిపోండి. అలా చేస్తే సమాచారం నాకు అందుతుంది. అప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి నేను వస్తాను. ఆ పేదవాడు ఆయన చెప్పింది విని చాలా సంతోషిస్తాడు. ఈ విషయం ఊర్లో ప్రజలకి అందరికీ తెలిసిపోతుంది. ఊర్లో ప్రజలు ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ సహాయం చేసేవాడు గొప్ప అనుకుంటారు. అన్నయ్య, నాకైతే ఇతనెవరో ఈశ్వరుని ప్రతిరూపం అనిపిస్తున్నాడు. మనకు సహాయం చేయడానికి నేలపైన వచ్చాడేమో అనిపిస్తుంది. అరే చూడు తమ్ముడు, నాకైతే అతను ఏదో భూత ప్రేతంలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను రాత్రే కనిపిస్తున్నాడు. అరే మనిషి అయితే అసలు పగటిపూట కనిపించాడా? అరే అన్నయ్యలు, ఎవరో అనామకుడై ఉండొచ్చు. కానీ అతను ఏ దొంగనో దుర్మార్గుడో కాదుగా అసలు.
ప్రజలకి వాళ్ళ కష్టార్జితంలో సహాయం చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు అని వాళ్ళకి చాలా చాలా సంతోషంగా ఉండేది. ఈ విషయం సేట్కి కూడా తెలిసిపోయింది. అందుకు ఆయన కూడా ఒక చీటీ రాసి పెడదామని డిసైడ్ చేస్తాడు. ఆ? ఏంటి దూత దూత అంటున్నారు? ఆ? నేను కూడా చూస్తాను. అరే, నాకు తెలియకుండా ఊర్లో దూత ఎప్పుడొచ్చాడు? అది కూడా తన సొంత డబ్బులు ఖర్చు చేసి అవసరమున్న వాళ్ళకి, పేదవాళ్ళందరికీ సాయం చేస్తున్నాడట. అందుకు సేట్జీ ఒక చీటీ రాసి ఆ చీటీని తీసుకెళ్లి శివుని దేవాలయంలో ఉంచడానికి వెళ్ళాడు. శివుడు యొక్క దేవాలయంలో ఆ చీటీని పెట్టేసి ఇంటికొచ్చేశాడు. ఇంటికొచ్చాక అలమారిలో డబ్బులు ఎంతుందో చూద్దామని వెళ్లి చూస్తాడు. చూసి కౌంట్ చేసి చూస్తే అందులో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. అరే, నా అల్మారాలో 20 లక్షలు పెట్టి ఉన్నానే, కానీ 15 లక్షలు ఎలా ఉన్నాయి? మరి ఇంతకు 5 లక్షలు ఏమయ్యాయి? తాళాల గుర్తయితే నా దగ్గరే ఉండేది కదా. అల్మారా అయితే ఎక్కడ పగిలిపోలేదు. అయినా ఇందులో నుంచి డబ్బులు ఎలా పోయాయి? అల్మారా సురక్షితంగా ఉంచడానికి, దాన్ని భద్రంగా ఉంచడానికి నేను పని వాళ్ళను కూడా పెట్టుకోలేదు అసలు. మరి అల్మారాలో ఉన్న డబ్బు ఎక్కడికి పోయింది? రాత్రి అయిపోయింది. వెళ్లి పడుకున్నాడు కానీ నిద్ర రాలేదు. ఆ డబ్బులు ఏమయ్యాయా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనామకుడిని చూసే సమయం వచ్చింది. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనామకుడితో మాట్లాడడానికి దేవాలయానికి వెళ్ళాడు. సేట్, నువ్వు చీటీలో రాసావు కదా, నీ పిల్లవాడి చికిత్స కోసం డబ్బులు అవసరం ఉన్నాయని. నువ్వైతే ఒక లక్షాధికారివి కదా, అలాంటప్పుడు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ పిలవాల్సిన అవసరమేముంది? నేనైతే కేవలము మన ఊరికి వచ్చిన దూత ఎవరు అనేది చూడాలనుకున్నాను. ఒకవేళ నువ్వు నిజంగా పేదల దూతవైతే నిజం చెప్పు. ఏంటంటే గడ్డం వెనకాల దాగున్న నీ నిజమైన ముఖమేది? నిజానికి నీ చరిత్ర ఏమిటి? నీ అర్థం లేని మాటలకు నా దగ్గర సమాధానం లేదు. అవసరమున్న వాళ్ళు నా కోసం వేచి చూస్తూ ఉంటారు. అలా చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన ఇంటికొచ్చి పడుకుంటాడు. ఆయనకి డబ్బులేమైందో ఏమో అన్న ఆలోచనతో సేటికి నిద్రే రాలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో గదిలోకి నడుచుకుంటూ వచ్చే శబ్దం వినిపించింది. నిద్రపోయేటట్టు నటిస్తాడు. ఇంత రాత్రయ్యాక గదిలోకి ఎవరొస్తున్నారు? నేను ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకొని పడుకుంటాను. ఎవరొస్తారో చూస్తాను. ఆయన నిద్రపోయినట్లు నటించిన కాసేపట్లోనే ఎవరో గదిలోకొచ్చారు. తర్వాత అలమారి దగ్గరికి వెళ్లారు. సేటు వెనకాల నుంచి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. దొంగ దొంగ దొంగ, నేను దొంగని పట్టుకున్నాను. సేటు గారు, అల్లరి చేయకండి. నేను దొంగని కాదు, మీ భార్యని. ఏంటి, నా భార్యవా? అది కూడా పురుషుడి వేషంలో? ఆ సేటు త్వరగా లైట్ ఆన్ చేసి చూశాడు. ఆ దొంగ తన యొక్క నిజ రూపాన్ని సేటుకి చూపించిన వెంటనే, నేను దొంగని కాను, నీ భార్యని. నువ్వు అందరినీ మోసం చేసి వాళ్ళ డబ్బులు తినేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఎలా సహాయం చెయ్యాలో అని ఆలోచించినప్పుడు నేను ఈ దారిని ఎంచుకున్నాను. నువ్వు పేదవాళ్ళని మోసం చేసి వాళ్ళు డబ్బులు తింటున్నావు. నాకది కొంచెం కూడా నచ్చట్లేదు. అందుకే నేను నిన్ను మోసం చేద్దామని నీ అలమారీలో డబ్బులు తీసుకెళ్లి నేను పేదవాళ్ళకిచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. నన్ను క్షమించు శాంతి. నువ్వు నిజం చెప్పావు. పేదవాళ్ల శాపం తగలకూడదు. ఇక నుంచి నేను ఎవరితో కూడా తప్పుగా వ్యవహరించను. ప్రతి సమయంలో సహాయం చేస్తూనే ఉంటాను. ఆ రోజు నుంచి సేటు పశ్చాత్తాపం పడతాడు. తను పూర్తిగా మారిపోయాడు. అది మాత్రం కాకుండా ఆ ఊర్లో సహాయం చేయడానికి ఒకే ఒక అనామకుడు కాదు, ఇప్పుడు 2 ఉన్నారు.